సింహరాశివారు ఒక్క నిమిషం అటూ ఇటూ చూడకుండా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. దయచేసి ఈ వీడియోను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ చుట్టుపక్కల ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు మీ గుండెల్లో ఒక పెద్ద వణుకు పుట్టిస్తాయి. అలాగే మీ జీవితాన్ని మీరు అసలు ఊహించని విధంగా ఒక కొత్త మలుపు తిప్పుతాయి. జూన్ నెల ముగిసేలోపు, ముఖ్యంగా ఈ జూన్ చివరి రోజులు మీ జీవితంలో ఒక పెను తుఫానునే తీసుకురాబోతున్నాయి. భయపడకండి మిత్రులారా, ఇది మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చే తుఫాను అస్సలు కాదు. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్న మీ శత్రువుల సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేసే తుఫాను ఇది. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 3 ముఖ్యమైన సంకేతాల్లో కనీసం ఒక్క సంకేతమైనా సరే మీకు ఇప్పటికే మీ జీవితంలో కనిపించి ఉండొచ్చు, లేదా రాబోయే ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును, ఇన్నాళ్ళు మీ కళ్ళకు గంతలు కట్టి మీకు అత్యంత దగ్గరగా ఉంటూ, మీతోనే కలిసి నవ్వుతూ, మీ చేతి భోజనమే తింటూ మీకే గోతులు తవ్విన ఆ భయంకరమైన వ్యక్తి ముఖం మీ ముందు బట్టబయలు కాబోతోంది. ఆ వ్యక్తి మీకు చాలా ఇష్టమైనవారు కావచ్చు, మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినవారు కావచ్చు. వాళ్ళ అసలు రంగు, వాళ్ళ లోపల ఉన్న అసలు విషం బయటపడే సమయం వచ్చేసింది. గ్రహస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. మీ కర్మచక్రం తిరిగింది. సింహరాశి వారి జీవితంలో ఇన్నాళ్ళు జరిగిన ఈ దారుణమైన కుట్రలకు, మీరు రాత్రుళ్ళు పడ్డ కన్నీళ్లకు దైవ అనుగ్రహంతో ఇప్పుడొక ముగింపు పలకబోతున్నాం. ఈ సత్యాలన్నీ వివరంగా తెలుసుకునే ముందు మన ఛానల్ను మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి క్రింద ఉన్న లైక్ బటన్ నొక్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన సింహరాశి వారందరికీ, మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ రాబోయే ప్రమాదం గురించి, ఈ ముఖ్యమైన సమాచారం గురించి తెలియాలి కదా. అలాగే కామెంట్స్లో ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా భక్తితో టైప్ చేయండి. ఆ కైలాసవాసుడైన పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని ఏది ఎక్కువగా బాధిస్తోందో కూడా కామెంట్స్లో మాతో పంచుకోండి. మనసులో ఉన్న బాధను పంచుకుంటే దానికి దేవుడి దయ వల్ల ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ పరమేశ్వరుడు మీ కష్టాలన్నింటినీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక అసలు విషయానికి వద్దాం. అసలు సింహరాశి వారి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నాకు తెలుసండి. మీరు అచ్చం సింహంలాగే ఎవరికైనా ఒక మాట ఇస్తే ఇక ఆ మాట నిలబెట్టుకోవడానికి మీ ప్రాణం పోయినా సరే వెనకాడరు. మీ ఇంట్లో వాళ్ళకంటే కూడా బయటి వాళ్లను, స్నేహితులను గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని ఏడుస్తూ మీ దగ్గరకు వస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసేంత గొప్ప దానగుణం మీది. కానీ మీరే ఒక్కసారి ఆలోచించండి, ఆ గొప్పతనమే మీకు ఎప్పుడూ శాపంగా మారుతోంది కదా. మీరు అందరికీ మంచే చేస్తున్నారు, కానీ మీకు తిరిగి దక్కుతున్నదేంటి? కేవలం అవమానాలు, మోసాలు, వీపు మీద కత్తిపోట్లు, అపార్థాలు మాత్రమే. ఎందుకబ్బా నా జీవితం ఇలా తయారైంది? ఎందుకు నేను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వాళ్లే నన్నినా వెన్నుపోటు పొడుస్తున్నారు? అసలు నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను అని ఎన్నో రాత్రులు మీరు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి కదా. ఇదంతా కేవలం మీ గత కర్మల ప్రభావం, మీ జాతకంలో ఉన్న కొన్ని ప్రతికూల గ్రహస్థితుల ప్రభావం వల్లే జరిగింది. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. నేను చెప్తున్నాను కదా, జూన్ నెల చివరి రోజులు మీకు ఒక కొత్త జన్మను, ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. మీ జీవితంలో దాగి ఉన్న ఒక అతిపెద్ద చీకటి అధ్యాయం శాశ్వతంగా ముగియబోతోంది. చూడండి మిత్రులారా, ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడే గనక మీరు ఈ వీడియోను స్కిప్ చేస్తే మాత్రం మీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన, మీ భవిష్యత్తును మార్చేసే భయంకరమైన విషయాన్ని మీరు మిస్ అవుతారు. తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు. కాబట్టి దయచేసి కళ్ళు పెద్దవి చేసుకొని, చెవులు నిక్కబొడ్డుచుకొని చివరి వరకు వినండి. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి మీరొక భయంకరమైన నిజం తెలుసుకోబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే, మీ ప్రతి కష్టంలోనూ, సుఖంలోనూ మీ పక్కనే ఉన్నట్టు నటిస్తారు. మీకు సలహాలిస్తున్నట్టు ఎంతో తియ్యగా మాట్లాడతారు. కానీ లోపలికల్లా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నది ఆ వ్యక్తే.
మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అది ముందుకు సాగకుండా చేస్తున్నది, మీకు రావలసిన డబ్బులు సకాలంలో మీ చేతికి రాకుండా ఎక్కడో ఒకచోట అడ్డుపడుతున్నది ఈ వ్యక్తే అని మీకు త్వరలోనే అర్థమవుతుంది. మీకు తెలియకుండానే మీ వెనుక మీ గురించి నలుగురిలో చెడుగా ప్రచారం చేస్తూ మీ కుటుంబ సభ్యులకు లేదా మీ ఆఫీసులో మీ బాస్లకు మీ మీద లేనిపోని అపోహలు సృష్టిస్తున్నది కూడా ఆ వ్యక్తే. మీరు రాత్రింబవళ్ళు పడుతున్న కష్టాన్ని, మీ ప్రతిభను వేరొకరు లాగేసుకునేలా చేస్తున్నది వీరే. అసలు మీరు ఆ వ్యక్తిని మీ కలలో కూడా అనుమానించలేరు. అంతలా మీ మనసులో వాళ్ళు ఒక మంచి స్థానం సంపాదించేసుకున్నారు. కానీ అలాంటి మనిషి అసలు స్వరూపం జూన్ చివరి రోజుల్లో ఒక చిన్న సంఘటన ద్వారా అనుకోకుండా మీ కళ్ళ ముందు బట్టబయలవుతుంది. ఆ క్షణంలో మీరు ఎంతగా షాక్ అవుతారంటే మీ కాలి కింద భూమి కుంగిపోయినట్టు, తల మీద పిడుగు పడ్డట్టు అనిపిస్తుంది. గుండె పగిలినంత బాధ కలుగుతుంది. వీరా, నేను ప్రాణంగా నమ్మిన వీరా నాకిలా చేసింది అని మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అసలు నమ్మలేకపోతారు. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అది మీ మంచికే జరుగుతుంది. ఒక విషపు పామును తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజూ పాలు పోస్తే అది ఎప్పటికైనా మనల్నే కాటువేస్తుంది కదండి. ఆ పామును మీ జీవితం నుండి శాశ్వతంగా కాలర్ పట్టుకుని బయటికి గింటేసే సమయమే ఈ జూన్ ఆఖరు రోజులు. అయితే ఇదంతా జరగడానికి ముందు మీకు 3 ముఖ్యమైన సంకేతాలు ఈ ప్రకృతి ద్వారా, ధైర్యం ద్వారా మీ కళ్లకు కనిపిస్తాయి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి సంకేతం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో మీకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుండొచ్చు. పదే పదే మీ కలలో పాములు కనిపించడం, లేదా ఏదో ఎత్తైన ప్రదేశాల నుండి మీరు కింద పడిపోతున్నట్టు భయపడి ఉలిక్కిపడి లేవడం, పాడుబడ్డ గుడులు, నల్లటి ఆకారాలు మీ వెంట పడుతున్నట్టు కలలు రావచ్చు. ఒక్కోసారి దేవుడి రూపాలు కూడా కనిపించవచ్చు. ఇది ఎందుకు జరుగుతుందంటే, మీ జీవితంలో ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీ అంతా ఒకేసారి బయటికి వెళ్ళిపోతుంది అనడానికి, మీకో కొత్త జీవితం రాబోతోంది అనడానికి ఇదొక బలమైన సూచన. ఇక రెండవ సంకేతం, నేను పైన చెప్పిన ఆ అత్యంత సన్నిహితుడైన మోసకారి ప్రవర్తనలో ఆకస్మికంగా ఒక మార్పు వస్తుంది. వారు మీ కళ్ళు చూసి సూటిగా మాట్లాడలేరు. ఏదో తప్పు చేసి దాస్తున్నట్టుగా, భయపడుతున్నట్టుగా ప్రవర్తిస్తారు. మీరు ఏమైనా అడిగితే వారి మాటల్లో విపరీతమైన తడబాటు వస్తుంది. మీ మీద అనవసరంగా కోపపడతారు, అరుస్తారు. వాళ్ళ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని వాళ్లే డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. మూడవ సంకేతం, అనుకోకుండా మీ ఇంట్లో మీరు రోజూ వాడే ఒక వస్తువు, ముఖ్యంగా పెద్ద అద్దం పగిలిపోవడం, లేదా టీవీ, ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువు అకస్మాత్తుగా చెడిపోవడం జరుగుతుంది. అది జరిగినప్పుడు మీకు కొంచెం బాధ లేదా కోపం రావచ్చు. కానీ మీరు సంబరపడాలి. ఎందుకంటే మీ మీదకు రావాల్సిన ఒక అతిపెద్ద గండం, ప్రాణాపాయం ఆ వస్తువు రూపంలో పోయింది అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ 3 సంకేతాలు మీకు కనిపిస్తే మాత్రం రాబోయే ఆ పెను మార్పుకు మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టే లెక్క. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన 3 అతి ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. వీటిని గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు మళ్ళీ కష్టాల సుడిగుండంలో పడిపోయి ఎవరూ కాపాడలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. మొదటి జాగ్రత్త ఏమిటంటే, ఈ జూన్ చివరి వారంలో ఎవరికీ కూడా వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే మీ సొంత గ్యారంటీ మీద డబ్బులు అప్పుగా ఇప్పించడం కానీ, మీరు మీ చేతుల మీదుగా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం కానీ అస్సలు చేయకండి. అలాగే బ్యాంకుల దగ్గర కానీ, చిట్టీల దగ్గర కానీ ఎవరికీ పూచికత్తు సంతకాలు పెట్టకండి. ఇతరుల ఆస్తుల వ్యవహారాల్లో, గొడవల్లో పంచాయతీలకు వెళ్ళి మధ్యవర్తిత్వం వహించకండి. అలా చేశారో ఆ డబ్బులు ఇక ఎప్పటికీ మీ చేతికి తిరిగి రావు సరికదా. ఆ అప్పుల భారం జీవితాంతం మీ నెత్తిన పడుతుంది. వడ్డీలు కట్టలేక మీరు రోడ్డున పడాల్సి వస్తుంది. రెండవ జాగ్రత్త, మీకు ఆప్తులైన ఆ మోసకాళ్ల నిజస్వరూపం బయటపడినప్పుడు మీరు తీవ్రమైన భావోద్వేగానికి గురవుతారు. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పెద్ద గొడవలకు, వాగ్వివాదాలకు దిగే అవకాశం ఉంది. అసలే సింహరాశి వారికి కోపం వస్తే ఆ శివుడికైనా భయపడరు. ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ ఒక్క సమయంలో మాత్రం మీరు మీ కోపాన్ని దిగమింగుకోవాలి.
మీరు కోపపడితే ఆ కన్నింగాళ్ళు మిమ్మల్నే తప్పుబట్టేలా సీన్ క్రియేట్ చేస్తారు. నలుగురిలో మిమ్మల్నే బ్యాడ్ చేస్తారు. కాబట్టి మీరు సైలెంట్గా ఉండి వారిని మీ జీవితం నుండి నిశ్శబ్దంగా, కనీసం ఒక్క మాట కూడా అనకుండా శాశ్వతంగా దూరం పెట్టడమే మీకు శ్రీరామరక్ష. గొడవ పడితే మీకే మానసిక శోభ. రాత్రుళ్ళ నిద్ర పట్టదు, మీ పరువుకే నష్టం వస్తుంది తప్ప వాళ్ళకి పోయేదేమీ లేదు. మీరు చెయ్యబోయే కొత్త పనుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి, లేదా మీకు ఎక్కడి నుండైనా రాబోయే డబ్బుల గురించి ఎవ్వరితోనూ ఏ ఒక్కరితోనూ పంచుకోకండి. మీ మనసులో మాట మనసులోనే ఉంచుకోండి. మీరు ఎవరికైనా చెప్పారో ఆ మరుక్షణమే మీ శత్రువులు మీపై దిష్టి పెట్టి కన్నేసి ఆ పనిని చెడగొట్టే అవకాశం 100% ఉంది. మీ విజయం ఎప్పుడూ సైలెంట్గా ఉండాలి. దాని ఫలితాలు మాత్రం వైలెంట్గా ఉండి మిమ్మల్ని విమర్శించిన వాళ్ళందరినీ ఆశ్చర్యపరచాలి. ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఇక ఆ మోసగాడి ఆటలు ముగిసిన వెంటనే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతుందండి. మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా రాకెట్లాగా ఊపందుకుంటుంది. ఇన్నాళ్ళు మీరు కేవలం డబ్బుల కోసం పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. 10 రూపాయలు అవసరమైతే చేతిలో 5 రూపాయలు కూడా లేని పరిస్థితి, అప్పుల వాళ్ల ఒత్తిడి, ఫోన్లు చేస్తే ఎత్తలేని పరిస్థితి, అసలు చేతిలో డబ్బు అస్సలు నిలవకపోవడం లాంటివి ఫేస్ చేశారు. సంపాదించినదంతా ఏదో ఒక రూపంలో, అంటే ఆసుపత్రి ఖర్చులకు, బండ్ల రిపేర్లకు, లేక ఇంకేదైనా వృధా ఖర్చులకు నీళ్లలాగా వెళ్ళిపోయింది. కానీ జూన్ నెల చివర్లో మీ శత్రువుల పీడ ఎప్పుడైతే విరగడైపోతుందో, దైవానుగ్రహం వల్ల మీకు రావలసిన ఆగిపోయిన డబ్బులు, ఎప్పటి నుండో కోర్టులో లేదా వేరే వాళ్ల దగ్గర ఇరుక్కుపోయిన ఆస్తులు, పాత బాకీలు అన్నీ మీ చేతికొస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఇప్పటి వరకు మీకంటే తక్కువ స్థాయి వాళ్ళు లేదా అస్సలు ఏమీ రాని వాళ్ళు కూడా మీ మీద పెత్తనం చెలాయించారు. వీడికేమొచ్చులే అని మిమ్మల్ని చులకన చేశారు. మీరు రాత్రింబవళ్ళు ఆఫీస్ కోసం గొడ్డులాగా కష్టపడినా దానికి తగిన గుర్తింపు, జీతం పెంపు రాలేదు. కానీ ఇకపై అలా జరగదు. మీ పై అధికారుల దృష్టిలో పడతారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు, ప్రమోషన్ లభిస్తుంది. ఇక వ్యాపారం చేసే సింహరాశి వారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇదొక సువర్ణ అవకాశం లాంటి సమయం. మీ అంచనాలకు మించి మీరు కలలో కూడా ఊహించని లాభాలు రాబోతున్నాయి. మీ బిజినెస్ను దెబ్బతీయాలని, మిమ్మల్ని రోడ్డున పడేయాలని చూసిన వాళ్ళని ఆశ్చర్యపోయేలా, నోరెళ్లబెట్టేలా మీరు పైకెడుగుతారు. కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ లేదా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. అంతేకాదు, ఈ జూన్ ఆఖరులో మీకు కలగబోయే 3 అద్భుతమైన శుభ సూచనలు కూడా ఉన్నాయి. ఇవి మీ కళ్ళ ముందు జరుగుతాయి చూడండి. మొదటిది, మీ ఫోనుకు ఒక అనుకోని కాల్ లేదా ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అవకాశాన్ని, ఎంతో కాలంగా మీరు ఏడుస్తూ ఎదురు చూస్తున్న సంతోషాన్ని తీసుకువస్తుంది. అది పాత స్నేహితుడి నుండి జాబ్ ఆఫర్ కావచ్చు, మీకు రావాల్సిన పెద్ద అమౌంట్కు సంబంధించిన సమాచారం కావచ్చు, లేదా మీ వ్యాపారానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. రెండవ శుభ సూచన ఏంటంటే, ఇన్నాళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, నరాలు కీళ్ల నొప్పులు లేదా విపరీతమైన తలనొప్పి, కంటికి సంబంధించిన బాధలు అకస్మాత్తుగా ఏ మందులు వాడకుండానే తగ్గిపోవడం మొదలవుతుంది. ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ డబ్బులు తగలేస్తూ తిరిగిన ఆ దరిద్రపు రోజులు ముగుస్తాయి. మీ శరీరంలో ఒక కొత్త ఉత్సాహం, నూతన శక్తి ప్రవహిస్తున్నట్టు, ఒక పెద్ద కొండలాంటి భారం మీ తల మీద నుండి దిగిపోయినట్టు మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మూడవది, మీ కుటుంబంలో లేదా మీ ప్రేమ జీవితంలో ఇప్పటిదాకా ఉన్న అపార్థాలు, ఎడబాటు, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని మాట పట్టింపులు దానంతట అవే సమసిపోతాయి. ఇవన్నీ మీరు ఇన్నాళ్ళు చేసిన ధర్మం, మీ దానగుణం వల్ల, ఇతరులకు మీరు చేసిన సాయం వల్ల మీ కర్మ ఫలాలు పండడానికి వచ్చిన సాకూల్య సూచనలు అని మీరు బలంగా నమ్మాలి. సింహరాశి వారికి వాళ్ళ కుటుంబం అంటే పంచప్రాణాలండి. మీ వాళ్ళ కోసం, మీ పిల్లల కోసం, మీ భార్య లేదా భర్త కోసం మీరు దేనినైనా సరే చిరునవ్వుతో త్యాగం చేస్తారు. కానీ ఆ కుటుంబంలోనే కొందరు మీ మనసును చాలా తీవ్రంగా గాయపరిచారు.
ఆస్తి తగాదాలు లేదా బంధువుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల అవి పెద్దవిగా మారి మిమ్మల్ని మానసికంగా బాగా కుంగదీశాయి. తోబుట్టువుల మధ్య అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల మధ్య కూడా ఆస్తి కోసము, డబ్బు కోసము మనస్పర్ధలు వచ్చి అందరికీ మీరే విలనయ్యే పరిస్థితి వచ్చింది. జూన్ చివరిలో ఈ సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన, శాంతియుతమైన పరిష్కారం దొరుకుతుంది. మీ నిజాయితీని, మీ ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్లే తప్పు తెలుసుకొని, మీ మనసు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది. ప్రేమ విషయానికొస్తే వివాహం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి, సంబంధాలు వచ్చి వెనక్కిపోతున్న వారికి ఇక తిప్పలు తప్పుతాయి. చాలా అనుకూలమైన, మంచి గుణగణాలున్న, మిమ్మల్ని అర్థం చేసుకునే సంబంధాలు వస్తాయి. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా భార్యాభర్తలకు తమ మధ్య ఉన్న అపోహలు, మూడో వ్యక్తి వల్ల వచ్చిన గొడవలు తొలగిపోయి మీ బంధం మునుపటి కంటే మరింతగా బలపడుతుంది. అయితే ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో మిమ్మల్ని కేవలం వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్న స్వార్థపరులు మాత్రం దానంతట వారే ఏ గొడవ లేకుండా మీ జీవితం నుండి వెళ్ళిపోతారు. ఇది మీరు అస్సలు బాధపడాల్సిన విషయం కాదండి. మీ ఇంట్లో పండగ చేసుకోవాల్సిన విషయం. మీ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. మీ ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ రాజసం, సింహానికే సొంతమైన ఆ తేజస్సు, ఆ చిరునవ్వు మళ్ళీ తిరిగి వస్తాయి. 10 మందిలో మీరు మళ్ళీ ఆత్మవిశ్వాసంతో కాలర్ ఎగరేసి తలెత్తుకుని తిరుగుతారు. ఇక్కడ నేను మీకు ఇంకొక అత్యంత ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ముఖ్యంగా జూన్ 29, 30 తేదీల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరగబోతోంది. అవును, ఈ 2 రోజులు మీ క్యాలెండర్లో రాసి పెట్టుకోండి. మీరు అసలు ఊహించని విధంగా, ఎవరూ ఊహించని విధంగా కాలం మీకు కలిసి రాబోతోంది. ఆ ప్రత్యేక సంఘటన మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా మీ ఇంటికి రాబోయే ఒక మహాలక్ష్మి లాంటి అవకాశం కావచ్చు. ఈ తేదీలు మీ జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతాయి. సూర్య భగవానుడి అనుగ్రహం మీ మీద పూర్తిగా ప్రసరించే సమయం అది. ఈ జూన్ చివరి 2 రోజులు సింహరాశి వారికి ఎందుకు చరిత్ర సృష్టిస్తాయి అని నేనంత బల్లగుద్ది ఖచ్చితంగా అన్నానంటే, ఇది కేవలం మీ కష్టాలకు ఒక ముగింపు మాత్రమే కాదండి, ఒక మహాద్భుతమైన ఆరంభం. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి దయ వల్ల మీ మీద పడిన రాహు, కేతువుల నీడ, ఆ శని ప్రభావం మెల్లమెల్లగా శాశ్వతంగా తొలగిపోతోంది. మీ జాతకంలో గ్రహాలు మీకు అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన స్థానాల్లోకి వచ్చి కూర్చుంటున్నాయి. ఇక మీ శత్రువులు ఎంత గింజుకున్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ఏడ్చినా మీ తల మీద ఉన్న ఒక్క వెంట్రుక కూడా పీకలేరు. వాళ్ళు మీకు తీసిన గోతుల్లో వాళ్లే అడ్డంగా పడిపోతారు. మీ పట్ల దుర్బుద్ధితో ప్రవర్తించినా, మిమ్మల్ని ఏడ్పించిన వారందరికీ కర్మదేవుడు చాలా గట్టి గుణపాఠం చెబుతాడు. మీ విజయ పరంపర లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి ఒక్క అవమానానికి, మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు, కోల్పోయిన ప్రతి రూపాయికి, ప్రతి ఆస్తికి వడ్డీతో సహా కాలం సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటేనండి, మీ కులదైవం మీద భారం వేసి, మీరు ఉదయం లేచినప్పటి నుండి చేస్తున్న పనిని నిజాయితీగా, నమ్మకంగా, పక్కవాడి మాట వినకుండా మీ బుద్ధిని ఉపయోగించి చేసుకుంటూ వెళ్ళడమే. ఎవరికీ అన్యాయం చేయకండి. అలాగే మీకు అన్యాయం చేసిన వారి మీద పగ తీర్చుకోవాలని చూడకండి. వాళ్ళని ఆ దేవుడికే వదిలేయండి. కర్మ తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతుంది. వారికి పడే శిక్ష, వాళ్ళు అనుభవించే నరకం మీరు 2 కళ్లతో స్వయంగా చూస్తారు. సింహరాశి మిత్రులారా, మీ జీవితంలో జరగబోయే ఈ పెను మార్పును, ఈ మంచిని మనస్ఫూర్తిగా 2 చేతులు చాపి ధైర్యంగా స్వీకరించండి. పాత గాయాలను, పాత మోసాలను పూర్తిగా ఒక చెడ్డ కలలాగా మరిచిపోయి ఉత్సాహంగా ఈ కొత్త జీవితంలోకి అడుగుపెట్టండి. నేను చెప్పిన ప్రతి మాట మీ జీవితంలో జరుగుతున్న వాటికి సరిపోలినని, మీ మనసులోని భావాలను నేను అక్షరాలా పలికానని, ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని, రేపటి భవిష్యత్తు మీద ఒక ఆశను ఇచ్చిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి బాధల్లో ఉన్న మరికొంతమంది సింహరాశి వారికి ఈ వీడియోను చేరలా చేస్తుంది.
అలాగే మీ ఆత్మీయులకు, మీకు తెలిసిన సింహరాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వెంటనే షేర్ చేసి వారికి కూడా ఈ ముఖ్యమైన సమాచారాన్ని, ఈ జాగ్రత్తలను తెలియచేయండి. వాళ్లను కూడా అలర్ట్ చేయండి. ఇలాంటి మరిన్నో నిజమైన, మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడే జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ను కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. కామెంట్స్లో జై సూర్యదేవ అని భక్తితో, నమ్మకంతో టైప్ చేయండి. మీ కష్టాలన్నీ ఆ ఆదిత్యుని కరుణతో మంచులా కరిగిపోవాలి. సూర్య భగవానుడి దివ్యమైన కాంతి మీ జీవితంలో ఉన్న చీకట్లను పారద్రోలి మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతత ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సదా మీ శ్రేయోభిలాషి. మీకు ఇకపై అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ధన్యవాదాలు.